నమస్తే అండి. ఏదైతే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంటే ఈరోజు జరుగుతున్న సభలో సిపిఐ వాళ్ళు, ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారు, లక్ష్మణ్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఎందుకు ముందుకు వచ్చారంటే కమ్యూనిజం భావాలు గల వ్యక్తులు పేదల్ని ఆదుకోవాలన్న తపన ఉంటుంది. అభివృద్ధి అనే పేరిట పిపిఈ పద్ధతి విధానం అంటే పబ్లిక్ రిలేషన్ అంటున్నారు, ప్రైవేట్ రిలేషన్ అంటున్నారు, ఆఖరికి సొమ్మొకటిది సోకొకటిది అనే పెత్తనం నడుపుతున్నారు. మన భూములు ఇచ్చి మనము బిల్డింగ్లు కట్టి అంతా పూర్తయ్యాక మీ ఆధ్వర్యంలో నడిపించండి, కొరవ బొరవ మీరు పూర్తి చేయండి అని వాళ్ళని అడుక్కునే బదులు 2,500 కోట్లు అద్దాలకు పెట్టిన ఖర్చు మెడికల్ కాలేజీలకి 2 విడతలుగా అంటే 6,000 కోట్లు అవుతుందేమో, ఒకసారి 3,000 కోట్ల బడ్జెట్, ఇంకొకసారి 3,000 కోట్ల బడ్జెట్ రిలీజ్ చేస్తే పేదలకి వైద్యం అందుబాటులో ఉంటుంది కదా అని చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత ఏదైతే ఈ 10 మెడికల్ కాలేజీలు కంపల్సరీ ఎందుకు పూర్తి చేయాలంటే మెడికల్ కాలేజీలు కట్టడం అంటే ఒక నీట్ విధానం ద్వారా సీట్లు ఇప్పుడు కూడా మీరు చూస్తే పిల్లలు ఎంసెట్ రాసేటప్పుడు నీట్ రాసేటప్పుడు మళ్ళీ వెళ్ళి తెలంగాణకి రాసి వస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ మెడికల్ కాలేజీలు తక్కువ ఉన్నాయి, సీట్లు వచ్చే అవకాశం ఉండదు. అదే తెలంగాణలో మెడికల్ కాలేజీలో ఎగ్జామ్ కూడా వాళ్ళు రాస్తే అక్కడ వాళ్ళు అందుకుని అక్కడన్నా సీట్లు సంపాదించగలుగుతాము అంటూ మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి బిడ్డలు తెలంగాణకి వెళ్ళి ఎగ్జామ్ రాస్తున్నారు. సో ఇక్కడ మనకు అవకాశం ఉంది. 17 మెడికల్ కాలేజీలు ఎంత కష్టపడితే వస్తాయని సరదాగా మచ్చుక్కి మీ హయాంలో ఒక 4-5 మెడికల్ కాలేజీలు సెంట్రల్ నుంచి తీసుకురండి. మొన్న ఈ మధ్య పెమ్మసాని చంద్రశేఖర్ గారు చెప్పారు, ఒక ఈఎస్ఐ హాస్పిటల్ తీసుకురావడానికి కేంద్రం చుట్టూ 10 సార్లు తిరిగాం, ఎంత కష్టపడుతున్నామో మాకు తెలుసు అని. ఒక ఈఎస్ఐ హాస్పిటల్ పర్మిషన్కే మీరు అంత కష్టపడితే మెడికల్ కాలేజ్ పర్మిషన్కి ఇంకెంత కష్టం అవుతుందండి. ఎంతమందిని ఒప్పించి సెంట్రల్ నుంచి 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి అరౌండ్ ఒక 4-5 కంప్లీట్ అయి పూర్తి చేసే టైము. అందులోనూ ప్రతి మెడికల్ కాలేజీలు ఎక్కడున్నాయండి? అటవీ ప్రాంతంలో రోడ్లు వేయడం గొప్ప అయితే అటవీ ప్రాంతంలో వైద్యాన్ని అందించడం గొప్ప. మీరు ఎక్కడో ఒక 10 ఇళ్ళున్న చోట దీపాలు వెలిగించామన్నారు, ఒక 100 ఇళ్ళున్న చోట రోడ్లు వేసామన్నారు. కానీ పాడేరు పరిసర ప్రాంతాల్లో పూర్తవలసినటువంటి మెడికల్ కాలేజీ నత్తనడక నడుస్తుంది. అదే పాడేరులో మెడికల్ కాలేజ్ పూర్తయితే ఎంతోమంది వైద్యం అక్కడ చదువుకోగలుగుతారు. 300 పడకల మెడికల్కి సంబంధించిన ఒక హాస్పిటల్ వచ్చేస్తుంది. అంటే ఆ పరిసర ప్రాంతాల వాళ్ళు వైజాగ్ దాకా రానక్కర్లా. అర్ధరాత్రులు అపరాత్రులు అక్కడ రోడ్డు ఫెసిలిటీ లేక అంత దూరంలో మీరు రోడ్లు వేసినంత మాత్రాన వాహనాలు ఉండద్దా అండి? వాహనాలు ఉన్నంత మాత్రాన అర్ధరాత్రులు అపరాత్రులు లైట్లు ఉండద్దా అండి? అదే అక్కడే హాస్పిటల్ వస్తే మీరు అనుకున్న గిరిజన సంక్షేమం అది కాదా అండి? అది కాదా? ఒక డెలివరీ కడుపుతో ఉన్న బిడ్డకి మీరు ఈరోజు రోడ్డు వేసాం, మీరు నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు, లేకపోతే మీరు వెహికల్ వెళ్ళిపోవచ్చు అంటే వెహికల్ ఎక్కడి నుంచి వచ్చిందండి? ఆ వెహికల్ వచ్చినా ఎంత దూరం వెళ్ళాలి? వైజాగ్ పరిసర ప్రాంతాల్లోకి వెళ్ళాలి. పగలు తప్ప నైట్ డ్రైవింగ్ కూడా చేయలేని పరిస్థితిలో ఉండే ఏరియాల్లో ఒక మెడికల్ కాలేజ్ తీసుకురావాలన్న ఆలోచన ఒక అనుభవం లేనటువంటి ముఖ్యమంత్రి, అంటే మీరు చెప్తారు కదా 30 years ఇండస్ట్రీ 40 years ఇండస్ట్రీ అని, అలా అనుభవం కూడా లేనటువంటి ఒక ముఖ్యమంత్రి పాడేరులో పెట్టాలనుకున్నారు. మార్కాపురంలో సరదాకు కూడా చూడడానికి కూడా ఏమీ ఉండవండి, కానీ అటువంటి మార్కాపురంలో ఉంది. ఇకపోతే మీరు ఆ మెడికల్ కాలేజీలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూడండి. ఆదోనికి ఎందుకు వెళ్తాం? ఏముంది ఆదోనిలో? కానీ ఒక మెడికల్ కాలేజ్ ఉందండి, సీట్ వస్తే వెళ్ళిపోతాం, మన పిల్లలు అక్కడ చదువుకుంటారు. ఆ ఏరియా పరిసర ప్రాంతాల వాళ్ళు ఆదోని నుంచి ఎక్కడికి వెళ్ళాలండి వైద్యానికి? కానీ ఆదోనిలో ఒక మెడికల్ కాలేజ్, మెడికల్ హాస్పిటల్, అది ఫ్రీ హాస్పిటల్. ఏ అర్ధరాత్రులు అపరాత్రులు ఉన్న ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళిపోవచ్చండి. ఆధార్ కార్డు లేకపోయినా వెళ్ళిపోవచ్చండి. కానీ చేతిలో డబ్బులు లేకుండా, లేకపోతే క్రెడిట్ కార్డులో డబ్బులు లేకుండా, ఇంట్లో పెద్దవాళ్ళు లేకుండా, డబ్బులు లేకుండా వెళ్ళలేనటువంటి ఒక ప్రైవేటు హాస్పిటల్ని మీరు సంస్థాగతన చేస్తూ ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్తామంటే టెండర్లు వేద్దామని మీరు ప్రకటించారు. ఎవరు వచ్చినారు టెండర్లకి? టెండర్లను రానివ్వను అంటూ కూడా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు చెప్తే ఎందుకు భయపడాలి? 3 సార్లు మీరే ఉంటారు, ఇంకా 3 సంవత్సరాలు మీరే ఉంటారు, అయినా కూడా టెండర్లు వేసేవాళ్ళు ఎందుకు రాలేదు? మళ్ళీ ప్రభుత్వం మారుతుందని వాళ్ళకి తెలుస్తుందేమో. టెండర్లు వేసిన టెండర్లకి డబ్బులు ఇవ్వనన్నాడేమో, టెండర్లు వాళ్ళని క్యాన్సిల్ చేయించేస్తానన్నాడేమో. ఇప్పుడు వరకు ఎంత ఖర్చు పెట్టుకుంటారో ₹1 కూడా ఇచ్చే పని లేదన్నాడేమో. సో ఒకటే గమనించండి, ఒక వ్యక్తి వస్తే దుర్మార్గులు భయపడుతున్నారు, ఒక వ్యక్తి వస్తానంటే సన్మార్గులు సంతోషపడుతున్నారు. అతను వస్తే మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ ఆపుతాడు. అతను వస్తే అసలు మీరు ఒక్కటి ఆలోచించండి, ఏదైతే 300 పడకల హాస్పిటల్లో ఎన్ని ట్రీట్మెంట్లు జరుగుతాయండి? ఈరోజు హార్ట్అటాక్ వస్తే ఒక అంబులెన్స్లో మీరు వేసిన రోడ్డు మీద అంబులెన్స్ దొరకాలి. అంబులెన్స్ దొరకందే రోడ్డు వేసి ఏం ఉపయోగం అండి? డోల్ మీద తీసుకెళ్తారా? అంబులెన్స్ దొరకాలి. ఆ అంబులెన్స్ పెట్టింది ఎవరు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కదా, 108లు. అదే రకంగా వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ మీకు తెలుసా? మీరు డబ్బు ఉంది కాబట్టి ఈరోజు మీకు సైనస్ సర్జరీ కూడా హైదరాబాద్లో చేయించుకున్నారు. ఆయన గులకరాయి పెట్టుకుంటున్నప్పుడు కూడా ఆయన హైదరాబాద్లో చేయించుకున్నారు. కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు చేయించుకోవట్లా. ఎందుకని?
ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన ఒక హాస్పిటల్ పెడితే మీలాంటి ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, లేకపోతే ఉప ముఖ్యమంత్రులు మీరు అందరూ కూడా ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకోవచ్చు కదా. ప్రతిష్టాత్మకమైన రాజధాని కట్టనక్కర్లేదండి. ప్రతిష్టాత్మకంగా ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి మెడికల్ హాస్పిటల్స్ కట్టండి. పెద్ద పెద్ద వాళ్ళు ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటుంటే మాకు సంతోషంగా ఉంటుంది. మా ఏరియాలో ఉండాల్సిన వాళ్ళు మీళ్ళేమో హైదరాబాద్లో, మా దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన మీరేమో హైదరాబాద్లో, మాకు వైద్యం అందాల్సిన పరిస్థితుల్లో మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పెట్టినప్పుడు పేదవాడు కూడా డబ్బున్న వాడితో సరి సమానంగా పక్క బెడ్ మీద పడుకొని ట్రీట్మెంట్ తీసుకుంటూ అసలు ఒకటే మాట, రాజన్న బిడ్డ జగనన్న వస్తున్నాడు, ఈరోజు ఇంత గొప్ప వైద్యం అందుతుంటే వాళ్ళ తండ్రి చలవా అని ఎంతమంది చెప్పుకున్నారండి. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అనగానే ఆ మోగుతున్న అంబులెన్స్లు, సైరన్లు పల్లెటూర్లలో తిరుగుతుంటే ఎంత సంతోషంగా ఉందండి. ఈరోజు మీరు వేసిన రోడ్డు, సర్వసాధారణంగా రోడ్డు మీద ఆడబిడ్డల్ని అంటే మహిళలను ఎత్తుపోయారని వింటుంటాం, కానీ ఈరోజు మహిళలు రోడ్డును ఎత్తుపోయారు. మహిళలు రోడ్డును ఎత్తుపోయారు సార్. రోడ్డు మీద మహిళలు ఎత్తుపోలా, మహిళలే రోడ్డును ఎత్తుపోయారు. చక్కగా ఎస్టీల తాండాల బిడ్డలు మంచిగా అద్భుతమైన పాటలు పాడుతూ రోడ్డుని అంటే ఒక కేక్లో లేయర్ లేపినట్టు లేపేసి తీసుకెళ్ళిపోతున్నారు. మీరు అంటానే ఉన్నారులేండి, ఏఐ టెక్నాలజీ ద్వారా కట్టినట్టు అనిపించింది ఈ రోడ్డు చూస్తే ఇంత తొందరగానే. అఫ్కోర్స్ అది కూడా ఏఐ టెక్నాలజీ వాడినట్టున్నారు. మీ సంతృప్తి కోసం మీ మాట తీసేయలేక ఒక లేయర్ రోడ్డు వేసినారు. ఆ లేయర్ రోడ్డు ఆడబిడ్డలు లేపేస్తున్నారు. అది లైవ్లో మేము చూస్తున్నాం. అదే రోడ్డు మీద మీరు పసిబిడ్డలు పెట్టుకొని ఫోటో దిగినారు. ఎండాకాలం పసిబిడ్డలను పెట్టుకొని ఫోటో దిగినారు. కానీ మీరు వెళ్ళిపోయాక లేయర్ లేపేస్తున్నారు. గత గవర్నమెంట్లో మేము ఎప్పుడు అనేవాళ్ళం, అమరావతిని అర్ధరాత్రులు బుల్డోజర్లు పుట్లైనలు తీసుకొని రోడ్డును ఎత్తుపోతున్నారు సార్ అని. ఇప్పుడు అంత శ్రమ కూడా అక్కర్లేదండి, లేయర్లో లేపుకొని పోతున్నారు. అది కూడా మహిళలు చక్కగా పాటలు పాడుకొని కింద కూర్చొని కవర్లలో వేసుకొని వెళ్ళిపోతున్నారండి. అది ఎందుకు పనికిరాని కూడా పనికిరాదేమో సార్. ఎనీవే, మీరు పర్మిషన్ లేని అటవీ ప్రాంతాల్లో రోడ్లు వేస్తున్నారు, కానీ కష్టపడి సెంట్రల్ నుంచి పర్మిషన్ తెప్పించినటువంటి మెడికల్ కాలేజీలని పూర్తి చేయాలని మీకు మనసు రావట్లా. అది పాడేరు పరిసర ప్రాంతాలు మీరు అనుకుంటున్న ఉద్దానం మీరు అనేసి వెళ్ళిపోయినారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్ సమస్యని ఎంచినాడు పవన్ కళ్యాణ్ అంటూ అక్కడ కిడ్నీ బాధితుల కోసం హాస్పిటల్ కట్టి పూర్తి చేసి రిబ్బన్ కట్ చేసి అక్కడ ఎన్నో పడకల హాస్పిటల్స్ ఉంది. మీరు ఒకసారి వెళ్ళి మచ్చుకు టెక్ చేయండి. మీరు పాడేరు పరిసర ప్రాంతాల్లో మెడికల్ కాలేజీలు పూర్తి చేయించండి. అదే రకంగా ఆదోని, పిడుగురాళ్ళ, మార్కాపురం ఇవన్నీ ఎక్కడో ఊరు బయట ఏరియాలు సార్. పొరపాటును కూడా ఆ ఊర్లోకి వెళ్ళరు ఎవరు. ఆ ఊర్లో ఉన్నవాళ్ళు తప్ప ఆ ఊర్లో ఏం చూడడానికి వెళ్తారు. కానీ ఈరోజు వెళ్తారు, మెడికల్ కాలేజీల కోసం వెళ్తారు, సీట్ల కోసం వెళ్తారు, హాస్పిటల్స్ కోసం వెళ్తారు. ఆ ఊరి డెవలప్మెంటు కంపెనీలు తెస్తే రాదండి, హాస్పిటల్స్ తెస్తే వస్తాయి. అందులోనూ ప్రపంచమంతా ల్యాండ్ ఎక్విజిషన్ పెడితే సెంట్రల్ కూడా, మీరు మాత్రం ల్యాండ్ పులింగ్ తీసుకొచ్చారు. ఈ ల్యాండ్ పులింగ్ ద్వారా ఒక వర్గం మొత్తం కోటీశ్వర్లు. అరే ఎలా జీవితాంతమా? అసలు ఈ టెక్నాలజీ నాకైతే అర్థం కాలేదండి. అప్పట్లో తెలియక అమరావతి ఉద్యమంలో కూర్చున్నాను, కానీ ఆలోచిస్తుంటే ఇదేం ఉద్యమం రా బాబు, 25% జీవితాంతమా? అంటే బతికున్న నాళ్ళు వాళ్ళ పిల్లలు, వాళ్ళ మనవాళ్ళు ఊరెవరెవరే తరతరాలు తినేలాగా అమరావతిని మీరు స్థాపించుకుంటూ దీనికి 2014లో కోఆపరేట్ చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఆ 2014లో మీరు ముఖ్యమంత్రి కనుక కాకపోతే ఖచ్చితంగా అమరావతిలో అంత భూమి కలెక్ట్ చేసి ఉండేవాళ్ళు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు, 30,000 ఎకరాలు మీరు తీసుకోండి, కానీ గవర్నమెంట్ భూమి తీసుకోండి, ప్రభుత్వం మీద భారం వేయకండి. ప్రతి ఏటా కౌలు ఎంత అవుతుందో ఎప్పుడైనా లెక్క చెప్పినారా? అదంతా ప్రభుత్వం మీద భారమే కదా. 1450 గజాలు మీరు ఏదో ఇస్తున్నారు, గజం ₹1,00,000, కోట్లు. అదే మీరు భూమి తీసుకున్నారు సరే, ఎకరం 2 లక్షలేమో ల్యాండ్ ఎక్విజిషన్ ప్రకారం మీరు ముందుకెళ్తే 5 ఇంతలు ఇద్దాం, 4 ఇంతలు ఇవ్వాలి, 5 ఇంతలు ఇద్దాం. అప్పుడు ఎంత అవుతుంది? 10 లక్షలు లేదా 20 లక్షలు ఇద్దాం. అప్పటికి 35,000 ఎకరాలకి 3,500 కోట్లతో అయిపోను. 20 లక్షలు ఇస్తే 7,000 కోట్లతో అయిపోను. కానీ అలా డబ్బు ఇచ్చేస్తే వాళ్ళ వర్గం అంతా అప్పుడప్పుడు డబ్బున్నోళ్ళు అయిపోతారు. కానీ ఎప్పటికీ డబ్బులు ఉన్నోళ్ళు ఎప్పుడు అవ్వాలి? రోడ్లు మన ఖర్చులు, డ్రైనేజ్ మన ఖర్చులు, కరెంటు మన ఖర్చులు, డెవలప్మెంట్ మన ఖర్చులు, ఆఖరికి లాభాల్లో మాత్రం 25% వాళ్ళకి ఇచ్చారు. అంటే జీవితాంతం కోటీశ్వర్లు. వాళ్ళు ఇచ్చిన ఎకరం 2 లక్షలు ఖరీదు అనుకోండి, లేదా 20 లక్షలు ఖరీదు అనుకోండి, కానీ జీవితాంతం 14,000 కోట్లు, 1,400 కోట్లు, 2,000 కోట్లు, ఇలా జీవితాంతం వాళ్ళు అపర కుబేర్లు, కోటీశ్వర్లు అయిపోవడానికి ఒక ప్లాన్ గీసి స్కెచ్ వేసి దానికి పవన్ కళ్యాణ్ గారిని వాడి మీరు ఏకంగా 35,000 ఎకరాలు తీసుకోవడమే కాక 20,000 ఎకరాల గవర్నమెంట్ భూమే కాక ఇంకా కూడా భూమి అంటున్నారంటే మాట్లాడలేని పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారంటే ఇక మరి మేమేం చెప్పాలి? 1,600 ఎకరాలు చాలు రాజధానికి, అంతకు మించి వద్దు, ఇది అసలు 3 పంటలు పండే భూమి, ఇది ఎలాంటి కంపెనీలకు పనికిరాదు అంటూ వాళ్ళు చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడైతే 30,000 ఎకరాలు గవర్నమెంట్ భూమి ఉంటే
లేదా 30,000 ఎకరాలకి మనం అప్పటికప్పుడు వాళ్ళకి 7,000 కోట్లు డబ్బులు కట్టేసి ఉంటే ఆ సంపద అంతా, ఆ డబ్బంతా ప్రభుత్వ ఖజానా ఉంటుందండి. 5,000 కోట్ల ఆంధ్రులు తినాల్సిన సంపద అంతా 29 గ్రామాల రైతులకు పెట్టేస్తుంటే ప్రభుత్వ ఖజానాలో ఖాళీ అయిపోవట్లేదండి. ఆ డబ్బు ఉంటే ఈ మెడికల్ కాలేజ్ కోసం మనం అడుక్కోబడలా. పీపీఈ వద్దన ద్వారా పోలవరం కూడా మనమే మన సంపత్తితో, మన ఖజానాతో పూర్తి చేసుకోవచ్చు. ఏ రాష్ట్రానికి లేని అదృష్టం మన రాష్ట్రానికి వచ్చింది. రాజధాని మీరే నిర్మించుకోండి అంటూ. మరి సెంట్రల్ని పక్కన పెట్టి మేమే నిర్మించుకుంటాం, కమిషన్లు కొట్టేస్తాం, మా వాళ్ళకే కాంట్రాక్ట్లు ఇచ్చేసుకుంటామంటే ఇదంతా ఏదో స్కామ్ లాగుందా, ఇన్సైడర్ ట్రేడింగ్ ఏదో జరుగుతుందంటూ జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పడేసినారు గతంలో. ఇప్పుడు ఇక తలకాయ కూడా అటు తిప్పి చూడడేమో, మా విజ్ఞానాన్ని ముందుకు వెళ్ళిపోతాడేమో. ఉన్నది మూడేళ్ళు మీరు ఎవరు నమ్మి భూములు ఇచ్చినారో చంద్రబాబు గారిని కాళ్ళు పట్టుకుంటారా, కాళ్ళర పట్టుకుంటారా, వాట్ ఎవర్ ఇట్ మే బి 3 ఏళ్లలో కంప్లీట్ చేసుకోండి. 3 సంవత్సరాల తర్వాత మారు మాట్లాడు దాని స్కామ్ని సిబిఐ ద్వారా బయటకు తీసి ఎవరెవరు భూములు కొన్నారు, తెలంగాణ ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు ఇక్కడెందుకు కొనుక్కున్నారు, ఇక్కడెందుకు వాళ్ళు ఎదిగిపోవాలి, ఎకరు 2 లక్షలకు కొని 5 లక్షలకు కొని ఈరోజు కోట్లు ఎందుకు లబ్ధి పొందుతున్నారు. అది కూడా బతికున్న నాళ్ళు జీవితాంతం 25% వాళ్ళకి లాభంలో ఇచ్చేసేయాలంట. ఖర్చులు మొత్తం మనవి, లాభాల్లో వాటాలు వాళ్ళకి. సో ఇటువంటి పరిస్థితుల్లో మెడికల్ కాలేజీలు కట్టడానికి డబ్బులు రావు, కానీ 2,500 కోట్లతో సెక్రటేరియట్కి అద్దాల మేడకి పర్మిషన్లు, 18,000 స్క్వేర్ ఫీట్కి. బుర్జ్ ఖలీఫా కూడా అంత కట్టలేదండి. ఎన్నంతస్తులు లేపుతారో అందరూ ఆశ్చర్యంగా ఎదురు చూస్తున్నారు. మీ ఖజానాలో డబ్బులు తీయమంటే మీరు తేలిగ్గా తీసేస్తున్నారు. హెరిటేజ్లో డబ్బులు తీయమంటే తీస్తారా? తీలేరు కదా. సో దయచేసి మా ఖజానా డబ్బంతా మేము పన్నులు కట్టిన డబ్బు కాబట్టి దయచేసి ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా వాడాలని, అదే మాదిరిగా ప్రజలకి వైద్యాన్ని అందించాలని, మారుమూల పరిసర ప్రాంతాల్లో ఎంతో కష్టపడి పర్మిషన్ తెచ్చినటువంటి 17 మెడికల్ కాలేజీలో పూర్తవ్వాల్సిన 10ని దగ్గరుండి మీరు పూర్తి చేసి ప్రజలకు అందించాలని. లేకపోతే మాత్రం ఖచ్చితంగా ప్రజల వ్యతిరేకతకి మీరు గురవుతారు. మీరు పేదల్ని డెవలప్ చేస్తానడం కాదు, వైద్యాన్ని డెవలప్ చేయండి. వైద్యాన్ని పేదలకు అందుబాటులో కల్పించండి. పథకాలు లేకపోయినా కష్టపడి పనిచేస్తారేమో. అనారోగ్యం వచ్చినప్పుడు అప్పటికప్పుడు డబ్బులు రావు కదండి. అదే ప్రభుత్వ హాస్పిటల్లో గతంలో కరోనా టైంలో ఎంత ఆదుకున్నాయండి గవర్నమెంట్ హాస్పిటల్స్. పేదవాళ్ళు బతికి బట్ట కట్టారంటే ప్రభుత్వ హాస్పిటల్ పుణ్యమే. ఇలా 10 మెడికల్ కాలేజీలు ఇంకా కూడా పూర్తయి ఉంటే ఆదోనికి, మార్కాపురానికి, పాడేరికి అక్కడ కూడా మెడికల్ కాలేజీలు కనుక, మెడికల్ హాస్పిటల్ కనుక ఉండుంటే కరోనా టైంలో వాళ్ళకి ఇంకా సోర్స్ ఉండేదండి. సో దయచేసి ఇవన్నీ పూర్తి చేయాలని గౌరవ ముఖ్యమంత్రి వర్యులని, పేదలని ఆదుకుందామని ముందుకు వెళుతున్నటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి.